I did masters in murders. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డాకు మహారాజ్ చిత్రం అయితే ఫస్ట్ రోజు కలెక్షన్లపై అయితే చాలా ఆతృతంగా అయితే ఎదురు చూశారు. ఎందుకంటే ఫస్ట్ షో నుంచి కూడా ప్రీమియర్ షో నుంచి కూడా ఈ యొక్క సినిమాకి వచ్చేసి పాజిటివ్ టాక్ రావడంతో వచ్చేసి అదేవిధంగా ప్రీ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి అనమాట. ఇటు యుఎస్ఏలో అదేవిధంగా మరియు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక అన్ని ఏరియాల్లో కూడా భారీగా బుకింగ్స్ కూడా జరిగినాయి. అయితే దీనికి అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ ప్రీమియర్స్ నుంచే కూడా ఈ యొక్క సినిమాకి వచ్చేసి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈవినింగ్ అన్న నైట్ టైంలకు ఎలాంటి కలెక్షన్లను రాబడుతుంది అని అందరూ అయితే అనుకున్నారు. మొత్తానికి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది ఈ యొక్క చిత్రం అనుకున్నటువంటి సందర్భంలో అందరి ఎక్స్పెక్టేషన్ ప్రకారం 50 నుంచి 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధిస్తుంది డాక్ మహారాజ్ చిత్రం అయితే అని అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఎగ్జాక్ట్ గా ఈ రోజు వచ్చేసి ఈ యొక్క చిత్రానికి సంబంధించి సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. డాక్ మహారాజ్ చిత్రము మొదటి రోజు వచ్చేసి 56 కోట్లు వసూలు గ్రాస్ కలెక్షన్ లో సాధించినట్టు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళైతే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే గతంలో టాప్ 1 టాప్ 2 ప్లేస్ లో ఏ ఉన్నాయి సీనియర్ హీరోలలో మనం అనేది అబ్జర్వ్ చేసే మటుకు టాప్ 1 ప్లేస్ లో వచ్చేసి ఇప్పుడు డాక్ మహారాజ్ చిత్రము 56 కోట్లలో మొదటి ప్లేస్ లో ఉంది. అదేవిధంగా రెండవ ప్లేస్ లో కూడా నందమూరి బాలకృష్ణ గారే వీరసింహారెడ్డి చిత్రం వచ్చేసి 54 కోట్లు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక అదే విధంగా థర్డ్ ప్లేస్ లో వచ్చేసి వల్తేరు వీరే చిత్రము మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ఈ చిత్రం కూడా ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇక సెకండ్ రోజు ఇదే హావ కొనసాగితే మటుకు డెఫినెట్లీగా ఈ యొక్క చిత్రము డాక్ మహారాజ్ చిత్రము 100 crores వైపు కూడా పరుగులు చేసే అవకాశం ఉంది అనేది మనకు ఈ యొక్క స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని రివ్యూలు బాగా వచ్చాయి. అదేవిధంగా రెండవ అక్యుపెన్సీ అంటే ఏ థియేటర్ లో చూసినా కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ కనబడుతున్నాయి అనమాట. దానికి అనుగుణంగానే ఏ మాత్రం ఇంచుమించు అలా కనబడినా కూడా డెఫినెట్లీగా 100 crores మార్క్స్ కు అందుకునే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు.